తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఇకపై 2 గంటల్లోనే చేరుకోవచ్చు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి డైరెక్ట్ విమాన సర్వీలు శనివారం ప్రారంభమయ్యాయి. ముంబైకి కొత్త ఎయిర్ ఇండియా విమానం సర్వీస్ ను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ విమానం ముంబైలో మధ్యాహ్నం 3:57 బయలుదేరి సాయంత్రం 5:50 విజయవాడకు చేరుతుంది. అలాగే తిరిగి రాత్రి 7:10 విజయవాడ నుంచి బయలుదేరి 9 గంటలకు ముంబై రానుంది. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించే ఫ్లైట్ విదేశాలకు వెళ్లే వారికి కనెక్టింగ్ ఫ్లైట్ గా ఉండనుంది. విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీస్ ఇప్పటి వరకు లేదు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో తాజాగా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చలు జరపగా నేటికి అవి ఫలించాయి. ముంబైకి విమాన సర్వీస్ ప్రారంభించడంతో ఎయిర్ ఇండియాకు ఎంపీ బాలశౌరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్లైన్ సర్వీసులు కావాలన్నారు. రాజధానికి కావలసిన అన్ని సర్వీసులు త్వరలోనే మొదలవుతాయని అన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కోల్కతాకు విశాఖ మీదుగా విమాన సర్వీస్ నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కూడా తెలిపారు. వారానికి 2 రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త విమాన సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమాన సర్వీస్ ను తిరిగి అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామని, అలాగే థాయిలాండ్, శ్రీలంక సర్వీసులు, ఢిల్లీ నుంచి మరో 2 సర్వీసులు అదనంగా వేసేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీకి సర్వీసులు చాలా ఇబ్బందిగా ఉన్నాయని, దీనిపై కూడా ఇండిగో వారితో చర్చిస్తామన్నారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. మరోవైపు ఎంపీ బాలశౌరి కృషి తీరుపై ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఎంపీ బాలశౌరి చొరవతోనే ముంబైకి సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకొచ్చిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రశంసించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.